2వ అధ్యాయము 10-11 వచనాలని చదువుకున్నాము. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద పరిస్థితిలో ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకగా ఆయనకు సమర్పించింది. ఈ వచనాలలో తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రభువును చూచుటకు బెత్లెహేమునకు చేరారు. వారితో పాటి కానుకలను ప్రభువునకు సమర్పించడానికి తీసుకొచ్చారు. జ్ఞానులు తెచ్చిన కానుకలు ఎంతో విలువైనవి. ఆ విలువైనవి ఏవనగా బంగారము, సామ్రాణి, బోళము. ఇవేవి మరియకు కాదు కానీ ప్రభువునకు సమర్పించింది. మొదటి జ్ఞాని ఇచ్చిన కానుక బంగారం అనగా క్రీస్తు రాజరికమునకు గుర్తు. బంగారము అమూల్యమైనది, విలువైన లోహము. రాజులకు గిఫ్ట్గా ఇచ్చేది. మన ప్రభువు రాజులకు రాజని, ప్రభువులకు ప్రభువని. అందుకే మొదటి జ్ఞాని బంగారమును సమర్పించెను. రెండవ జ్ఞాని ఇచ్చిన కానుక సామ్రాణి అనగా క్రీస్తు ప్రధాన యాజకుడని గుర్తు. యాజకుడనగా మధ్యవర్తి, ప్రజల పక్షమున విజ్ఞాపన చేయువాడు. ఆదిలో ఆదాము ద్వారా తెగిపోయిన బంధము కడపటి ఆదాము ద్వారా పునర్నిర్మించినందుకు అందుకనే రెండవ జ్ఞాని సామ్రాణిను ప్రభువునకు సమర్పించెను. మూడవ జ్ఞాని ఇచ్చిన కానుక బోళం క్రీస్తు శ్రమకు, క్రీస్తు మరణములకు గుర్తు. క్రీస్తు ఈ లోకంలో జీవించి చివరి వరకు చివరిలో మానవ కొరకు మరణించి తన ప్రాణమును పెట్టి శిలువలో మరణించి అందుకే మూడవ జ్ఞాని బోళంను కనుక ఇచ్చెను. ఈ ముగ్గురు జ్ఞానులకు ప్రభువు ఇచ్చిన తాళంతులను జ్ఞానమును, సమయమును, ధనమును, హృదయమును ప్రభువు వారికి ఇచ్చెను. వారు ప్రభువును పూజించి వారు తెచ్చిన కానుకలు ప్రభువునకు ఇచ్చిరి. అలాగే మనము కూడా ప్రభువునకు జ్ఞానమును, సమయమును, ధనమును, హృదయమును ప్రభువునకు సమర్పించాలి. అందరికీ మరణాత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చప్పట్లు కొడదాము. సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. జాగ్రత్తగా మనసు పెట్టి వారి యొక్క మాటలు ఆలకించాలని దేవుని సేవకునిగా విడుదల చేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు. దేవుని యొక్క మాటలు మనసు పెట్టి ఆసక్తిగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కన్నవారి క్రిస్మస్, విన్నవారి క్రిస్మస్, కన్నవారి క్రిస్మస్, విన్న
సంతోషకరమైన పండుగలోనికి వచ్చాం కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారంటే గట్టిగా చెప్పండి. మరి ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నవారందరూ చేతులు పైకెత్తి సంతోషంగా ఉన్నవారు. లేదమ్మా, మా ఇంట్లో కష్టం ఉంది, దుఃఖం ఉంది, అనారోగ్యం ఉంది, ఏదో బాధ ఉంది, అప్పు ఉంది అని చెప్పి మేము దిగులుగా ఉన్నాము, నువ్వేమో సంతోషంగా ఉన్నావు అని చెప్పని అంటున్నావు అని అనుకోకుండా సంతోషకరమైన పండుగలోనికి మనం అందరం వచ్చాం కాబట్టి ప్రభువును స్తుతిస్తూ ఓ యేసు మహారాజుకు హుషారుగా, ఇంకా నిర్లక్ష్యంగానే వస్తుంది పిల్లారా. సంతోషంతో మన గృహంలో ఒక కార్యం జరిగితే, ఒక పెళ్లి జరిగితే, ఏదైనా దేవుడు మనకు ఒక గొప్పగా స్థితినిస్తే ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషంగా ప్రభు సన్నిధిలోకి వచ్చాం కాబట్టి అంత సంతోషంగా హ్యాపీ క్రిస్మస్. ఇంకా నిర్లక్ష్యంగానే చెప్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకై పుట్టెను, క్రీస్తు అందరి కొరకు పుట్టెను. యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ భూలోకములో మనము క్రిస్మస్ జరుపుకొనొచ్చు ఉన్నాము. క్రిస్మస్ నిమిత్తమై చాలా మంది చాలా ప్రదేశాల్లో కూడా ఇక క్రిస్మస్ పండుగ ఉందని దైవ సేవకులైన వారు వారి వారి ఫోటోలను వేయించుకొని అలాగునని ప్రభు యొక్క జన్మదినము నిమిత్తమై ఆయన ఎలాగూ జన్మించాడో, ఆయన ఎలాగూ పశుల తొట్టులో పడుకొని ఉన్నాడో అలాగున అదంతయు ఆ యొక్క బ్యానర్లో వేపించి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. సెంటర్లలో బ్యానర్లలో నేడు క్రిస్మస్ పండుగ అని చెప్పి చాలా మంది బ్యానర్స్ వేపిస్తూ ఉంటారు, పాంప్లెట్ కొట్టించి పండుగ చేస్తూ ఉంటారు. పిల్లరా, ఈ లోకములో మనము జరుపుకున్న క్రిస్మస్ ఈ విధంగా ఉంటే ఇక మొదటిగా బైబిల్ గ్రంథములో చాలా మంది భక్తులైన వారు క్రిస్మస్ ఆచరించారు. ఈ లోకములో మనమందరము జరుపుకునే క్రిస్మస్ వేరు, ఇక బైబిల్ గ్రంథంలో జరుపుకున్న క్రిస్మస్ వేరు. ఇక దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ లోకములో మనము ఫలాని చోట్ల, ఫలాని గ్రామములో, ఫలాని మందిరములో క్రిస్మస్ పండుగని మనము చాలా మంది పాంప్లెట్లలో చూస్తూ ఉంటాం. అయితే మొదటిగా ఇక క్రిస్మస్ పాంప్లెట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే యూదుల రాజుగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్న ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆకాశంలో ఉన్న నక్షత్రమే ఒక బ్యానరు, ఒక పాంప్లెట్ ఇక్కడ చూస్తూ ఉన్నాము. తూర్పు దేశపు జ్ఞానం ఇంతవరకు కుమార్తెలైన వారు తెలియజేసిన మాటలు మనం చూస్తూ ఉన్నాము. తూర్పు దేశపు జ్ఞానులైన వారు ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూచి 2 సంవత్సరములు ప్రయాణం చేసి బెత్లెహేమునకు చేరుకొని ప్రభువును ఆరాధించినట్లుగా, ప్రభువును చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి యొక్క పాంప్లెట్ ఏంటంటే, క్రిస్మస్ యొక్క పాంప్లెట్ అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రమైనది. కాబట్టి మొదటిగా ఇక ఆకాశంలో ఉన్న నక్షత్రము ఈ లోకమునకు ఒక పాంప్లెట్, ఒక బ్యానర్ వంటిది. కాబట్టి పిల్లరా, ఇక్కడ జ్ఞానులైన వారు ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసి ఈ భూలోకములో సెంటర్లలో వేసిన పాంప్లెట్లు పంచిన పాంప్లెట్లను చూసుకొని ఆయా స్థలాలకు, ఆయా మందిరాలకు వెళ్ళి ప్రభువును ఆరాధించినట్లుగా, పండుగలలో ఆరాధించినట్లుగా ఈ లోకములో తూర్పు దేశపు జ్ఞానులైన వారు ఆకాశముల నక్షత్రమును చూచి బ్యానర్ను చూచి ప్రభువును పూజించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా ఏంటంటే, మొదటి క్రిస్మస్ వేదిక నేడు అనేకమైన సంఘాలలో, అనేకమైన ప్రాంతాలలో, ఆయా చోట్ల క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంలో పెద్ద పెద్ద వేదికలు వేసి, వేదికలుగా స్టేజ్లు వేసి ప్రభువును ఆరాధిస్తూ ఉండాలైతే భూలోకములో జరిగే క్రియగా ఉండాలి. కానీ పరలోకములో జరిగే ప్రభువు క్రిస్మస్ వేదిక ఎలా ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం
వాక్యంలో చూద్దాం. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలుపుడని చెప్పిరి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ లోకములో వేసే స్టేజ్ వేరు, ప్రభువు జన్మించిన స్టేజ్ వేరైనది. కాబట్టి అక్కడ చూస్తూ ఉన్నాము, ప్రభువు జన్మించిన స్టేజ్ ఏంటంటే బెత్లెహేము, పశుల పాక. ఈ లోకములో చాలా మంది వారి అంతస్తును బట్టి, వారి క్రియలను బట్టి, వారికి అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి వారు గొప్పగా ప్రభువును ఆరాధించవచ్చు. కానీ మొట్టమొదటి క్రిస్మస్ వేదిక ఏంటంటే బెత్లెహేము, పశుల పాక. మనం చూస్తూ ఉన్నాము, ఆయన తలవాల్చుటకైన స్థలము లేక, ఆయన ఉండడానికి పుట్టడానికి స్థలము లేక పశుల పాకలోనికి వెళ్ళినట్లుగా, బెత్లెహేములోని పశుల పాకలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రభువు యొక్క మొదటిగా క్రిస్మస్ వేదిక ఏంటంటే బెత్లెహేములోని పశుల పాక ఉన్నది. కాబట్టి ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మొదటి క్రిస్మస్ యొక్క ప్రసంగికుడు. నేడు ఈ ప్రపంచంలో అనేకమైన దైవ సేవకులైన వారు, గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప ప్రవక్తలు వారి మందిరాలలో ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. అయితే ఈ భూలోకములకు మొదటిగా వచ్చిన ప్రసంగికుడిని దేవుని వాక్యంలో చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు దూత నా యొద్దకు వచ్చి వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇక్కడ చూస్తూ ఉన్న ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అని ఈ లోకములో మనం చూస్తూ ఉన్నాము, అనేకమైన దైవ సేవకులు దేవుని వాక్యాన్ని, దేవుడు ఎందుకు వచ్చారో, ప్రభు యొక్క చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో అంతయు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ భూలోకమునకు వచ్చిన మొట్టమొదటి ప్రసంగికులు ఎవరంటే గబ్రియేలు దూతని వచనాలను మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మొదటి క్రిస్మస్ బ్యానర్ ఏంటంటే ఆకాశములో నక్షత్రము. రెండవదిగా క్రిస్మస్ వేదిక అంటే బెత్లెహేములోని పశుల పాక. మూడవదిగా క్రిస్మస్ ప్రసంగికుడు ఎవరంటే గబ్రియేలు దూత అయినది. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే మొదటి క్రిస్మస్ గాయక బృందం. ఇంతవరకు విడుదలైన వారు, కుమారులైన వారు దేవుని స్తుతించినట్లుగా, క్రిస్మస్ పాటలు స్తుతించినట్లుగా, అంటే వారికి ఈ లోకములో మనం పెట్టే పేరేంటంటే గాయకులు, పాటలు పాడేవారు. అలాగున మొదటి క్రిస్మస్ గాయక బృందం ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా, మొట్టమొదటి గాయక బృందం ఏంటంటే పరలోక సైన్య సమూహమే దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈనాడు సంఘములో ఉన్న కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధాప్యములో ఉన్న వారు కావచ్చు, కానీ ఆనాడు మొట్టమొదటిగా ప్రభువును గూర్చి, క్రిస్మస్ ను గూర్చి గానము చేసినది ఎవరంటే పరలోక సైన్య సమూహమై ఉన్నది. కాబట్టి పిల్లరా, ప్రభువును అలాగూ ప్రభువునకు క్రిస్మస్ సాంగ్స్ పాడిన వారు మొదటిగా పరలోక సైన్య సమూహమై ఉన్నది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ పాటను చూస్తున్నాం. అది లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే, వెంటనే పరలోక సైన్య సమూహము దిగి వచ్చి ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయుచు ఉండని చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మాట
బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి క్రిస్మస్ పాట ఏంటంటే దేవునికి స్తోత్రము అనే పాటను ఆనాడు వారు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 6వది మనం చూసినట్లయితే మొదటి క్రిస్మస్ వర్తమానము. నేడు అనేకమైన దైవ సేవకులైన వారు రాత్రి కాలం అందు కూడా చక్కటి వాక్యాన్ని మనం దైవ సేవకుల ద్వారా మనం విన్నాంలా. నేడు ప్రపంచమంతయు వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రపంచ ప్రజలందరూ ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఇది ఒక శుభదినము, సంతోషకరమైన దినమై ఉన్నది. కాబట్టి పిల్లరా, మొట్టమొదటిగా క్రిస్మస్ వర్తమానం ఏంటంటే లూకాసు సువార్త 2వ అధ్యాయం 14 వచనాల వరకు మనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనబడే మొదటి క్రిస్మస్ వర్తమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ కొరకు నా కొరకు నేడు క్రిస్మస్ బాలుడు పుట్టి ఉన్నాడు, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనబడే సువర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. ఇక 7వదిగా చూసినట్లయితే మొదటి క్రిస్మస్ కానుకలు చూస్తూ ఉన్నాము. మొదటిగా క్రిస్మస్ నాకు బాలులకు ఇచ్చిన కానుకలు దేవుని యొక్క వాక్యములు మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని మూలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మొట్టమొదటి క్రిస్మస్ బాలులకు ఇచ్చిన కానుకలు ఏంటంటే బంగారమును, మూలమును, సామ్రాణి. కాబట్టి పిల్లారా, మొదటిగా క్రిస్మస్ వర్తమానము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనబడే వర్తమానాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే 7వదిగా మొదటి క్రిస్మస్ బాలులకు ఇచ్చిన కానుకలు బంగారము, సామ్రాణి, బోధముగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇక చివరిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ యొక్క గిఫ్ట్స్, బహుమానాలు చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, స్వయముగా ప్రభువే మనకు 2020 సంవత్సరాల క్రితము ఆయనే మనకు గిఫ్ట్గా వచ్చారు, బహుమానముగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువే మనకు బహుమానముగా వచ్చారు. కాబట్టి ఆయన ఈ లోకమునకు అంత మహిమను విడిచి వింత శిశువుగా బెత్లెహేము పురములో పశులపాకలు నీ కొరకు నా కొరకు నేడు జన్మించి ఉన్నారు. కాబట్టి ప్రభువుని బట్టి మనం ఆనందించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగలోనికి వచ్చిన మనమందరము కూడా బైబిల్లో మొదటిగా ఆచరించిన ప్రతి ఒక్క పాటలు కానీ, గానము కానీ, పిల్లరా వర్తమానములు కానీ, ప్రసంగికులు కానీ, పశుల పాకలు వేయబడిన వేదికలు కానీ, వేయబడిన బ్యానర్లు కానీ, మనమందరం కూడా దేవుడిచ్చిన క్రిస్మస్ పాటలు స్తుతించుటకు మనం వచ్చాము. కాబట్టి ఆయన కొరకు మనం వచ్చాము. కాబట్టి అలాగ ప్రభువును మనం స్తుతించి నిత్య రాజ్యములకు వెళ్ళాలని ప్రభువు కొరకు వచ్చినారు. కాబట్టి అతి మహిమ, ధన్యత, కీర్తి, క్రిస్మస్ ఆనందములు, శుభములు దేవుడు మెండుగా మనకి అనుగ్రహించును గాక. మరణాత. లేచి నిలబడదాము. బయట ఉన్న వారు కూడా లోపలికి రండి. ముగింపు ఒక 5 నిమిషాల్లో ముగించడం జరుగుతుంది. ఒక మాట చదువుకుందాము. లూకాసు వార్త. అందరు లోపలికి రండి. చిన్నపిల్లలు ఎవరు బయట ఉండొద్దు. మందిరంలో ఉంటే మీకు ఆశీర్వాదం.
వాటి దగ్గర అవసరమైన వారు మాత్రమే ఉండండి. అందరు లోపలికి రండి, మందిరంలోనికి రండి. చదువుకుందాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయము 37వ వచనమును చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పిన. చాలు. మహాగణుడా, ఇంతవరకు మీ కుమార్తెను మరుగు చేసి మాతో మాట్లాడారు. సమయం లేదు కనుక తండ్రి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక కొద్ది నిమిషములు మీ సేవకుని ద్వారా మీ బిడ్డలతో మాట్లాడుమని మా మంచి బోధకుడు యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి ఉండండి. బయట ఉన్న వారు లోపలికి రండి. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట వ్యర్థమైపోయేది కాదు. మనుషులు మాట ఇస్తే మనుషుల మాటలు వ్యర్థమైపోవచ్చేమో. ఈ లోకంలో గొప్పవారు మాటిస్తే వారి మాట నిరర్ధకమైపోవచ్చేమో, కానీ దేవుని మాట నిరర్ధకము కానేరదు. ఆయన బైబిల్ గ్రంథములో అనేక మందికి మాట ఇచ్చిన వారు. మొదటిగా అబ్రహాముతో దేవుడు ఒక రోజున మాట్లాడొచ్చు. అబ్రహామా, ఆదికాండం 12వ అధ్యాయములో, ఇదిగో అబ్రహామా, నీ యొక్క ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు దేశమునకు నీవు బయలుదేరితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని, నిన్ను దూషించు వారిని శపిస్తానని చెప్పి దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడతారు. అయితే 24వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగా 24వ అధ్యాయం మొదటి వచ్చిన ఆదికాండములో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. మొదటిగా అబ్రహాముకు దేవుడు ఏమిచ్చారు మాట? చెప్పాలి గట్టిగా, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నారు. 12వ అధ్యాయంలో ఆశీర్వదిస్తానన్నారు. 24వ వచనములో ఏమని రాయబడింది? అబ్రహామును దేవుడు అన్ని విషయములలో, ఎన్ని విషయాల్లో? టోటల్ గా, ఇంటిలో బయట అన్ని విషయాల్లో ఆశీర్వాదం. గమనించాలి, యాకోబుతో కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యోసేపు ఐగుప్తు దేశమునకు వేయబడిన తర్వాత వీరు నివాసము చేయించిన ప్రాంతములో కరువు వచ్చినప్పుడు యోసేపు వారిని ఐగుప్తు దేశానికి తీసుకొని రమ్మన్నప్పుడు యాకోబు భయపడిపోతున్నాడు. నేను ఐగుప్తు దేశానికి వెళితే ఎలాగునా, నా పరిస్థితి ఏమవుతుంది, నా పిల్లలు ఏమైపోతారని చెప్పి బహు సంతానము కలిగిన వాడు కనుక భయపడిపోవచ్చు ఉన్నాడు యాకోబు. అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుచున్న మాటలు మనము చూసినట్లయితే ఆదికాండం 46వ అధ్యాయము 2వ వచనములో, ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనములో, అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. బాగా వినాలి, దేవుడు అంటున్నాడు భయపడొద్దు. యాకోబు, ఐగుప్తునికి వెళ్ళడానికి భయపడుతున్నావా? భయపడకుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి వచ్చునని సెలవీయగా. చెప్పకూడదాం, ఇక దేవుడు మాటిస్తున్నాడు. ఇంకా మన ఐగుప్తు దేశానికి కూడా వెళ్ళలేదు. అప్పటికి ప్రభుత్తున్నారు, ఇదిగో
సృష్టికర్త అయిన యెహోవా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఐగుప్తు దేశమునకు వెళ్ళడానికి భయపడవద్దు. దర్శనములో కనబడి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఐగుప్తు దేశానికి మరొక వాగ్దానం ఏంటంటే నేను కూడా నీతో వస్తా. ఆ మాట మోషేతో కూడా దేవుడు అంటాడు, ఇదిగో మోషే, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచాను. నేను వారిని విడిచిపెట్టాలనుకుంటున్నారు, వారిని చూడలేదనుకుంటున్నారు, వారిని నేను చూస్తున్నానని చెప్పి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కననీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. చెప్పకూడదా? ఇవన్నీ ఆయన మాటలు. అయితే ఐగుప్తు దేశములో నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చినట్లుగా నిర్గమకాండములో మనం చూస్తున్నాం. మరియతో గబ్రియేలు దేవదూత మాట్లాడే మాట ఏమిటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ప్రియులను గమనించాలి. వారే ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చినట్లుగా నిర్గమకాండములో మనం చూస్తూ ఉన్నాము. వారు బయటికి వచ్చినట్లుగా, వారిని దేవుడు బయటికి తీసుకొని వచ్చినట్లుగా మన వాక్య గ్రంథములో నుండి చూస్తే వారందరూ దాదాపుగా వెళ్ళిన సమయంలో 70 మంది వెళ్ళారు, కానీ తిరిగి వచ్చే సమయానికి దాదాపుగా కాలుబలం వారు 6 లక్షల మంది అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ప్రియులారా, 12వ అధ్యాయం 41వ వచనములో ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. చప్పట్లు కొడదాం. గమనించాలి, దేవుడు వారిని ఆ దినమందే సేనలన్నిటినీ ఐగుప్తు దేశములో ఉన్న తన ప్రజలందరినీ కూడా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని మాట ఇచ్చి ఆయన మాట నెరవేర్చుకోవడానికి మొదటిగా యాకోబు వెళ్ళేటప్పుడు భయపడవద్దు, నేను వస్తా, బయటికి తీసుకొని వస్తానన్నాడు. చూడండి, ఆ మాట నెరవేర్చాడు. ఇక్కడ మరియతో గబ్రియేలు దూత మాట్లాడే మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. అబ్రాహాముతో చెప్పిన మాట నిరర్థకము కాలేదు, యాకోబుతో చెప్పిన మాట నిరర్థకము కాలేదు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరితో ఆయన జన్మమును గూర్చి వాగ్దానాలు ఆది కాండములో ఆదామవలతో ఆదికాండం 3వ అధ్యాయములో 15వ వచనములో, ఇదిగో నేను కన్యక ద్వారా జన్మిస్తానని ఆ రోజే చెప్పారు. యెషయా ప్రవక్త ద్వారా పాత నిబంధన భక్తులందరి ద్వారా ఆ జన్మ వాక్కులు చెబుతూనే వచ్చారు. అయితే ఆ మాట, ఆయన ఇచ్చిన మాట ఆయన జన్మము ద్వారా నెరవేరిందా, నెరవేరలేదా? గట్టిగా చెప్పండి. వస్తానన్నారు, వచ్చారా, రాలేదా? అయితే లాస్ట్గా వెళ్ళేటప్పుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు మరొక మాట ఇచ్చి వెళ్ళారు. దేవుడు ఎన్నో ఆయన జన్మమును గురించి ఎన్నో వాగ్దానాలు మాటలిచ్చి ఆ మాట నెరవేర్చారు. ఇప్పుడు ఒక మాట ఇచ్చి వెళ్ళారు. ఏంటంటే, ఇదిగో నేను మరలా వస్తాను. అందుకనే క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకొని రంగులు వేసుకొని పండుగ కాదు. మొదటి రాకడ పండుగ చేసే మనము రెండవ రాకడకు ఆయన వస్తానన్నారు. వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న బహుమానం ఏకమానునా, వస్తానన్న యేసు రాజు రాకమానునా.
ఇప్పుడే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే లోకములో పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రభు రాకడకు ముందు ప్రపంచంలో జరిగేవన్నీ కూడా చెప్పారు. తెగుళ్ళు 2 సంవత్సరాలు మనం తెగులు అనుభవించాం. ఒక దేశము కాదు, ఒక రాష్ట్రము కాదు, ప్రపంచమంతా వచ్చింది తెగులు వస్తాయన్నారు. భూకంపాలు, ఈ సంవత్సరంలో ఎన్ని భూకంపాలు, ప్రతి వారం న్యూస్ లో ఇదిగో పలానా దేశంలో భూకంపం. ఎప్పుడు లేనంతగా భూకంపాలు వచ్చాయి. అయితే మనం ఫస్ట్ లోనే ప్రభు బయలుపరచగా ప్రార్థన చేస్తాం, భూకంపాలు వచ్చినా ప్రాణాపాయం కలగకూడదని. అలాగే దేవుడు ఎన్నో భూకంపాలు వచ్చినా ప్రాణ నష్టము కలగలేదు. అలాగే ప్రేమ చల్లారిపోయింది. ఏం చల్లారిపోయింది? ప్రజల్లో ప్రేమ లేదు, తల్లిదండ్రుల్లో ప్రేమ లేదు, బంధువుల్లో ప్రేమ లేదు. నాకు ప్రేమ చల్లారిపోయింది అనడానికి కొన్ని దృశ్యాలు చూసినప్పుడు బాధేస్తాను. ఎవరైనా చనిపోతే ఇంతకు ముందు కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ రాత్రంతా ఏడుస్తూ ఉండేవారు. ఏడ్చి 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 అలసిపోయేవారు. భర్త చనిపోతే భర్త మీద పడి ఏడ్చి ఏడ్చి పడిపోయేవారు, స్పృహ తప్పి పడిపోయేవారు. బంధువులందరూ ఏడ్చేవారు, స్నేహితులందరూ ఏడ్చేవారు. అక్కడే కూర్చునేవారు రాత్రి వరకు. ఆ శవమును తీసుకుని వెళ్లే వరకు భోజనము కూడా చేసేవారు కాదు. ఇప్పుడేంటి చెప్పండి? సొంత తమ్ముడు చనిపోతే, అన్న చనిపోతే కూడా అక్కడ కూర్చునే వాళ్ళు లేరు. శవాన్ని అక్కడ పెట్టి నిద్రపోయేవారు ఉన్నారు. శవాన్ని అక్కడ పెట్టి ఒక దృశ్యం నేను చూశాను నిన్న. మా ఇంటి పక్కన ఆయన చనిపోతే వాళ్ళ బంధువులందరూ వచ్చారు, సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. ఏమైపోతుంది ప్రపంచం? ప్రేమ చల్లారిపోయింది. ప్రభు చెప్పారు ఆ 24వ వచనములో, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రజల్లో ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. అయితే క్రీస్తు బిడ్డల్లో చల్లారకూడదు. ఎందుకంటే క్రీస్తును నమ్మిన మనలో అపోస్తుడైన పౌలు అంటాడు, ఆ దినము అంటే ప్రభు మరలా వస్తానని చెప్పారు కదా, ఆ దినము సమీపించిన కొలది మీలో ప్రేమ అభివృద్ధి కావాలి, వృద్ధి కావాలి తప్ప మనలో చల్లారకూడదు. లోకములో చల్లారుతుందన్నారు ప్రభు, క్రైస్తవ బిడ్డల్లో చల్లారకూడదు. కానీ క్రీస్తు బిడ్డల్లో కూడా ప్రేమ లేదు. స్వార్థ ప్రియులు మనుషులు, ధనాపేక్షులు, బింకములాడు వారని బైబిల్ అనేకమైన విషయాలు చెప్పినట్లుగా. కాబట్టి ప్రభు వస్తున్నారు. మొదటి రాకడ పండుగ చేసుకునే మనం ఆ రాకడకు సిద్ధపడదాం. ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. ఇంకా బాప్తిస్మం లేని వారు బాప్తిస్మం పొందండి. దేవుని కొరకు జీవించండి. ఆయన రాకడకు సిద్ధపడండి. సిద్ధపడకపోతే ఇంకొక మాట బైబిల్లో వ్రాయబడింది, భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీదకి వస్తుంది. అట్టి ఉగ్రతను తప్పించుకొని మహిమకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక.